SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగా న్యూమోనియా అవగాహన కార్యక్రమం. భారతదేశంలో 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలలో 15% పిల్లల మరణాలు న్యూమోనియా వ్యాధితో జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలపడమైనది. సామాజిక అవగాహన మరియు న్యూమోనియా విజయవంతంగా తటస్థం చేయడానికి చర్య SAANS అను కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి 5 సంవత్సరం లోపల పిల్లలందరినీ సర్వే చేసి ఎవరికైనా ఈ న్యూమోనియా లక్షణాలు ఉన్నట్లయితే వారికి చికిత్స మరియు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడమైనది. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్య అధికారి DN వెంకటేశులు నిర్పాకోట యానాది కాలనీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొనడం జరిగింది. SR7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య, బుచ్చినాయుడు, కండ్రిగా మండలం. 5 సంవత్సరాల పిల్లలు అందరికీ ఉన్నారు కదా, మీకు ఉన్నారు, మీ చుట్టుపక్కల ఇళ్ళల్లో, మీ ఇళ్ళల్లో ఎవరికన్నా మీ సిస్టర్స్లో ఇంకెవరికన్నా కూడా ఉంటారు, మీ బ్రదర్స్ ఎవరికన్నా కూడా. దీంట్లో ఇప్పుడు జరిగే ప్రోగ్రాం ఏమంటే SANS అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏమంటే దానివల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయి? చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు చనిపోతున్నారు కదా ఎక్కువ మంది పిల్లలు. దాంట్లో ఎక్కువ మందిని గమనిస్తే ఈ శ్వాసకోశ సంబంధించిన జబ్బుల వల్లనే చనిపోతున్నారు పిల్లలు. అది ఎందుకు వస్తుంది, రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అనేటటువంటివి ఈ విషయాలను మీతో చర్చించాలనేసి ఈ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాము పెట్టడం జరిగింది. ఇది ఈ నెల 14వ తారీఖు నుండి స్టార్ట్ చేస్తారు. ప్రతి విలేజ్లోనూ మీలాంటి చిన్న బిడ్డల తల్లుల్ని ఉండే వాళ్ళందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని చేయమన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏమంటే చిన్నపిల్లల్లో శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అంటే ఏదైనా చెప్పగలుగుతారా మీరు? మీ పిల్లలు ఉన్నారు కదా, ఊపిరితిత్తులకు సంబంధించినవి, గుండె దడ కొట్టుకోవడము, పొట్టలు ఎగరేయడము, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు, గురక పెడుతూ ఉంటారు, ఛాతీలో నొప్పి ఉంటుంది, జ్వరం ఉంటుంది. ఇవి శ్వాసకోశకు సంబంధించినటువంటి లక్షణాలు. ఆ జబ్బులు వస్తాయి. అది దానివల్ల వస్తుంది, పరిశుభ్రత పాటించకపోతే వస్తుంది. బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ వాళ్ళ పిల్లల్లో లోపలికి ప్రవేశించినప్పుడు, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ శ్వాసకోశకు సంబంధించిన జబ్బులు అనేది వస్తాయి. ఎందువల్ల వస్తుంది? పిల్లలకు నీళ్లు తాగిస్తాము, పాలు తాగిస్తాము, అవి శుభ్రంగా లేకపోయినా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇంట్లో దుమ్ము ధూళిగా ఉంటుంది. ఆ దుమ్ము ధూళి వాళ్ళ ముక్కులోకి వెళ్తుంది కదా లోపలికి, అప్పుడు వాళ్ళకి శ్వాసకోశకు సంబంధించిన జబ్బులు వస్తాయి. ఒకే పక్కింటి పిల్లోడికి ఉండింది, వాళ్ళ ద్వారా మళ్ళీ మన పిల్లలకి, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి వ్యాపించే ఒకరి నుండి ఒకరికి కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీరు పాలు పట్టించేటప్పుడు కానీ, నీళ్లు పట్టించేటప్పుడు కానీ శుభ్రం పాటించాలి, పరిశుభ్రత అనేది పాటించాలి. ఇంట్లో కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువ మాబు అంటే జన సమూహాలు ఎక్కువగా ఉండే చోటకి చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఎవరికి ఏ జబ్బు ఉంటుందో తెలియదు. వాళ్ళ ద్వారా చిన్నపిల్లలకి ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళలో పౌష్టికాహారం అనేది లోపించినప్పుడు ఆ జబ్బు అనేది ఈజీగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చిన్నపిల్లలు ఊపిరితిత్తుల సమస్యల వల్ల పిల్లలు ఎక్కువ చనిపోతున్నారు. సో వైటమిన్ ఏ సిరప్ కానీ, ORS ప్యాకెట్ కానీ, లేకపోతే జలుబు దగ్గు వచ్చినప్పుడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్, నాట్ RMP ఇదంతా కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే తద్వారా చూసి ఊపిరితిత్తుల సమస్యలు ఏమన్నా చూసి అక్కడే మందులు రాస్తాము. లేదు ఇంకా తీవ్రంగా ఉంది, బాగా ఎక్స్రే అవసరం అయితే, అడ్మిషన్ అవసరం అంటే కాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, తిరుపతి కానీ పంపిస్తాము. మన మండలాలు ఏంటంటే పనులకు పోవడం ఒకటి, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం ఒకటి, లేట్ దశలో వచ్చి కాపాడని అంటే ఎవరేం తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఇది విచారిస్తారు గారు చెప్తారు, విషయాలన్నీ గుర్తుపెట్టి హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈరోజు చెప్తాము, డిస్కస్ చేస్తాము.
పెట్టుకొని ఎన్ని వదిలేకుండా ఇంటికి పోయి అటు ఇంటి లేదు పక్కింటోళ్ళు ఇంటింటోళ్ళు ఆ పక్కింటోళ్ళు ఓళ్ళు ఇట్లా బాగా అన్నీ కొత్త విషయాలన్నీ పక్కన పెట్టి మంచి విషయాలు కూడా మీరు చెప్పండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ సీజనల్ డిసీజెస్ వల్ల విషజ్వరాలు బాగా ఉంటున్నారు. వాటి నుంచి రాకుండా ముందస్తుగా మనం 50% ఖచ్చితంగా జరుగుతుంది. మీరు పాటించినారంటే వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి చర్యలు మీరు డైలీ పాటిస్తే రాకుండా ఉంటాయి. దాని తర్వాత RBSK అని పిల్లలకు ప్రోగ్రాం జరుగుతుంది. 14 ఈ నెల 14 నవంబర్ 14 స్టార్ట్ అయింది.